హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీను. నేను తిరుపతిలో ఉన్న లక్ష్మీనారాయణ స్వామి వారి మందిరానికి అయితే వచ్చాను. ఈ ఆలయాన్ని 2004న నిర్మించారు. ఇప్పటికీ ఈ ఆలయం నిర్మించి 22 సంవత్సరాలు పూర్తయింది. ఈ ఆలయం రాయగడ జిల్లాలో తిరుపతి గ్రామంలో అయితే ఉంటుంది. ఈ ఆలయం తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి 4 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఒకవేళ మీరు బస్సు మీద వద్దామనుకుంటే రాయగడ నుంచి తిరుపతికి డైరెక్ట్గా బస్సులు అయితే ఉంటాయి. ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి ఒరియా వాళ్ళు కాకుండా మన తెలుగు వాళ్ళు కూడా వస్తారు. మన తెలుగు రాష్ట్రాల నుంచి ఈ ఆలయానికి దర్శించుకోవడానికి వెళ్ళాలంటే విశాఖపట్నం లేదా పార్వతీపురం రావాలి. విశాఖపట్నం నుంచి పార్వతీపురం నుంచి డైరెక్ట్గా ట్రైన్స్ అవైలబుల్గా ఉంటాయి. మేము బస్సు మీద వద్దామనుకుంటే పార్వతీపురం వచ్చి పార్వతీపురం నుంచి రాయగడకి వెళ్ళి రాయగడ నుంచి ఇంకొక బస్సు ఎక్కాలి. తిరుపతి వెళ్ళే బస్సు అయితే ఎక్కాలి. నాకు అడిగితే ట్రైనే బెస్ట్. ఈ ఆలయం అందమైన పూల మొక్కలతో చాలా అద్భుతంగా చాలా విశాలంగా కనిపిస్తుంది. ఈ ఆలయం కొండ లోయల్లో అడవి ప్రాంతంలో అయితే ఉంటుంది. ఈ ఆలయానికి 2 ఉపాలయాలు ఉన్నాయి. ఈ ఆలయంలో లక్ష్మీనారాయణుడితో పాటు జగన్నాథ స్వామి, రాధాకృష్ణుడు, హనుమంతుడు, సీతారాములు కూడా ఉన్నారు. ఈ ఆలయం పక్కన ఒక అమ్మవారి ఆలయం ఉంటుంది. ఈ ఆలయం పక్కన ఒక శివుని ఆలయం కూడా ఉంటుంది. ఈ ఆలయంలో ప్రతి ఏటా శ్రీరామనవమి, దసరా, కృష్ణాష్టమి వేడుకలు, శివరాత్రి వేడుకలు చాలా ఘనంగా చేస్తారు. నేను లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఆలయాన్ని దర్శించుకుందామని అనుకున్నాను, కానీ నాకు ఇప్పుడు కుదరలేదు. ఈరోజైతే ఈ దర్శన భాగ్యం కలిగింది. ఈ ఆలయానికి రాయగడ నుంచే కాకుండా రాయగడ చుట్టుపక్కల గ్రామాల నుంచి ఎక్కువ మంది భక్తులు వచ్చి దర్శించుకుంటారు. ఈ ఆలయాన్ని ఒరియా వాళ్ళతో పాటు తెలుగువారు కూడా దర్శించుకుంటారు కాబట్టి అక్కడ బోర్డులపై తెలుగులో కూడా రాసి ఉంటాయి. ఈ ఆలయానికి ఒరిస్సా నుంచి కాకుండా ఆంధ్ర నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి భక్తులు వచ్చి దర్శించుకుంటారు. ఈ ఆలయంలో రథయాత్ర సమయంలో జగన్నాథ స్వామికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ ఆలయం రాత్రి సమయంలో విద్యుత్ దీపాలతో చాలా అందంగా, అద్భుతంగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇక ఈ ఆలయం బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుంది. కొన్ని కారణాల వల్ల ఈ వీడియోకి సరిగ్గా వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోయాను, క్షమించండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.